మన నరనరాల్లో, మన రక్తపు ప్రతి బొట్టులో ఉన్న ఈ సత్యానికి చేరువుగా ఉండే అబద్ధం తీసుకొని వచ్చి గలిబిలిని సృష్టించే ప్రయత్నం గత 1400 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దే సే ఇట్ లైక్ దిస్. ఈ విధంగా కొంతమంది చెప్తారు, ఇఫ్ యు సే ఎ లై బిగ్ ఇనఫ్ అండ్ లాంగ్ ఇనఫ్ ఇట్ టర్న్స్ ఇన్ టు ఎ ట్రూత్. ఒక అబద్ధాన్ని బిగ్గరగా చాలా కాలం సేపు కనుక మీరు చెప్పగలిగితే ఆ అబద్ధం ఏమైపోతుంది? నిజమైపోతుంది. దట్ ఈస్ వాట్ ద ఎనిమీ ఈజ్ ట్రయింగ్ టు డూ. ఈ పనినే అపవాది చేయాలని ఆశపడుతున్నాడు. అండ్ దట్ ఈస్ వాట్ హీస్ బీన్ ట్రయింగ్ టు డూ. చేస్తూనే ఉన్నాడు గత 1400 సంవత్సరాలుగా. ఆ విషయాన్ని, అది ఎందుకు అబద్ధం అన్న విషయం మనం చూస్తాం. 3 విషయాలు మనం చూడబోతున్నాం. నెంబర్ 1, మనల్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సరే ఒక చిన్న విషయాన్ని తీసుకొని లోకల్ కోర్టులకు కానీ, లోకల్గా ఉన్నటువంటి ఏ న్యాయస్థానానికైనా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా కానీ ఏమంటారంటే, చెప్పేవాడి బతుకేంటయా అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించేవాడి బతుకును మొదటి ప్రశ్నిస్తారు. సో చూహే ఖాకే బిల్లి హజ్కో చెలి అని ఒక మాట ఉంది. ఎప్పుడన్నా విన్నారా? సో చూహే ఖాకే బిల్లి హజ్కో చెలి అంటే 100 ఎలకలను తిని పిల్లి ఎక్కడికి వెళ్ళిందంట? హజ్ ప్రయాణానికి వెళ్ళిందంట. పిల్లి మాట ఎవడూ వినడు. ఏమని? ఎలకలు తినద్దు అని మాట చెప్తే, నువ్వు 100 తిన్నావు కదరా నాయన అని అడుగుతారు. సో ద ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇస్, ప్రశ్నించేవాడి విశ్వసనీయతను చూస్తాం. యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు అని ఎవరైతే చెప్తున్నారో వారి విశ్వసనీయతను మనం చూస్తాం. రెండవది మనం ఏం చూస్తామంటే, మరి ప్రశ్నించేవాడి విశ్వసనీయత అయితే చెప్పారు బాబు, మరి విషయం చెప్పండి ఫస్ట్ అంటారు కదా. కాబట్టి we will look into the Bible, the 66 books of the Bible, and see, ఒక్క వచనమైనా సరే ప్రశ్నించేవాడు రైస్ చేసే ఒక్క వచనమైనా సరే బైబిల్ ప్రకారంగా, క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా అది సత్యమా అన్న పరిశీలన మనం చేస్తాం. మూడవదిగా, మొదటి 2 విషయాలను ఏవైతే మనం నేర్చుకున్నామో దాన్ని ప్రాక్టికల్గా మన ముందు ఈరోజు చేసి చూపిస్తాం. అంటే కోట్లు వేసుకొని, టోపులు పెట్టుకొని స్టేజ్ల మీద నిలబడి ప్రశ్నిస్తే సరిపోదు. ప్రశ్నించిన తర్వాత వాటి సమాధానాలు కూడా మీరు వినాలి అన్న ఉద్దేశంతో వాటికి సమాధానాలు కూడా మీరు చూస్తారు. వాట్ ఐ కెన్ అష్యూర్, నేను ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతాను అంటే, ప్రభు నామంలో, ప్రభు ఇచ్చిన కాన్ఫిడెన్స్లో, మీరు ఇక్కడ నుంచి ఆ 4 గంటల తర్వాత, అంటే సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్ళిపోయేటప్పుడు క్రీస్తు సిలువను గురించిన అపోహలు, వాటిపైన సంపూర్ణ అవగాహన మీకు వస్తుంది అని నేను నమ్ముతున్నాను. తరువాత క్రీస్తు సిలువను గురించిన వాస్తవాలపైన మీకు సంపూర్ణ కాన్ఫిడెన్స్ వస్తుంది అని నేను నమ్ముతున్నాను. రేపు ఎవరైనా అపోహకు గురి అయ్యి మీ సంఘం నుంచి యవనస్తులు కానీ, యవనస్తురాలు కానీ అలాంటి ప్రశ్నలు ఉంటే, మీరు వారిని నమ్మురా అనకుండా సమాధానం చెప్తారు. లెట్స్ గెట్ ఇంటు ది సబ్జెక్ట్. మన ముందు 2 ఖురాన్లు ఉన్నాయి. మనల్ని అడుగుతూ ఉంటారు, ఏ వర్షన్ చదువుతారు మీరు అని కదా. ఇలాంటివి ఇంకొక 11 ఖురాన్లు తెలుగులో నేను మీకు చూపించగలుగుతాను. ఎవడికి తోచినట్లు వాళ్ళు ఖురాన్ రాసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ ఖురాన్లు మీరు బయట మార్కెట్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మీరు కూడా కావాలంటే తర్జుమా చేసి ఇది ఖురాన్ భావ సందేశం అని చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. ఈరోజు ఖురాన్ విషయంని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు అంటే, ఈ ఖురాన్లో వీటిని అధ్యాయాలు అని మనం ఏవైతే అంటామో వాటిని వాళ్ళు సురాలు అని పిలుస్తారు. ఇలాంటి సురాలు 4వ సురా అంటే సూరత్ అన్-నిసా. సూరత్ అన్-నిసాలోకి నేను చదువుతున్నాను. సూరత్ అన్-నిసా. నేను మసీ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని వారు అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, సిలువపైకి ఎక్కించను లేదు. కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం
ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయముగా చంపలేదు, కానీ అల్లాహ్ ఆయనను తన వైపుకు లేపుకున్నాడు. అంటే వారు, అంటే ఖురాన్ను నమ్మేవారు చెప్పే మాట ఏంటంటే, ఖురాన్ ప్రకారం యేసుక్రీస్తుని సిలువపైకి ఎక్కించనూ లేదు, సిలువ పైన ఆయనను చంపనూ లేదు. యేసుక్రీస్తుని సిలువపైకి ఎక్కించనూ లేదు, సిలువ పైన ఆయనను చంపనూ లేదు. ఇది ఖురాన్ ఇచ్చే సందేశము అని ముస్లింలు మనకు చెప్తూ ఉంటారు. దీనికోసం పెద్ద పెద్ద మీటింగులు సైతం పెడుతూ ఉంటారు. అలాంటి మీటింగులు పెట్టి మనల్ని, లేకపోతే క్రైస్తవ సోదరులని, అవగాహన లేని క్రైస్తవ సోదరుల్ని ముఖ్యంగా స్టేజ్ల మీదకి పిలిచి వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరత మనకున్నప్పటికీ ప్రేమతోనూ భయంతోనూ, భయము మన ప్రభువు పట్ల, ప్రేమ మన ముస్లిం సహోదరుల పట్ల మనం ఈ సత్యాన్ని వారికి చెప్పబోతున్నాం. నేను ఇంతకుముందే చెప్పిన విధంగా ప్రశ్నించేవాడు ఎవరు ప్రశ్నిస్తున్నారు? క్రీస్తు శిలువ వాస్తవాల గురించి ఖురాన్ ప్రశ్నిస్తోంది. ఖురాన్ను తీసుకుని వచ్చిన ముహమ్మద్ గారు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరికీ ప్రభు అయినటువంటి అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. ఈ ముగ్గురి విశ్వసనీయత గురించి మనం చూసుకుందాం. ప్రశ్నించటానికి వీరికి అర్హత ఉందా అన్న విషయం మనం చూసుకుందాం. ఈ ఒక గంట, నెక్స్ట్ 1 hour we will spend some time understanding whether the people that are questioning the truth of Bible are credible or not. వీరికి ఆ క్రెడిబిలిటీ ఉందా, వీరికి ఆ అర్హత ఉందా, విశ్వసనీయత ఉందా, వీరిని మనం విశ్వసించవచ్చా అన్న విషయం మనం చూద్దాం. మొట్టమొదటిది అల్లాహ్ యొక్క విశ్వసనీయత. అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ ద్వారా మనుషులకు చెప్పాడు. ఆయన విశ్వసనీయత గురించి చూద్దాం. చూడండి, 4:142, 4వ అధ్యాయము 142వ వచనం. నిశ్చయంగా ఈ కపట విశ్వాసులు అల్లాహ్ను మోసం చేస్తున్నారు, కానీ ఆయనే వారిని మోసంలో పడేశాడు. నేను ఈ ఖురాన్లో నుంచి చదివాను. 3వ అధ్యాయము 54వ వచనం. ఇశ్రాయేలు సంతతి వారు ఈసాకు వ్యతిరేకంగా రహస్యపు టెత్తులు పన్నసాగారు, లేకపోతే పన్నాగములు అని వాడాలి ఇక్కడ. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ మేటి. ఎత్తులు వేయటం అంటే పన్నాగములు పన్నటంలో అల్లాహ్ మేటి. అంటే మీరే చెప్తారు ఇప్పుడు ఆన్సర్. నెక్స్ట్ ముందుకెళ్దాం. సూరా 7:99. సూరా 7:99 నేను చదువుతున్నాను. ఏమిటి? ఈ ప్రజలు అల్లాహ్ ఎత్తుగడ అని చాలా ఈజీగా ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ అరబీ పదం ఒకసారి చూద్దాం. ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉన్నారా? వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది. ఎత్తుగడ, పన్నాగము, ఎత్తుకు పై ఎత్తు. 8వ అధ్యాయం 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనం. ఈ ఖురాన్ లేవి కూడా ట్రాక్ బృందం వారు ట్రాన్స్లేట్ చేయలేదు. ఆ సమయం కూడా జ్ఞాపకం తెచ్చుకోదగ్గదే. అప్పుడు సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నిర్బంధించాలని, లేదా నిన్ను హత్య చేయాలని, లేదా నిన్ను దేశం నుంచి బహిష్కరించాలని వారు తమ ఎత్తులు తాము వేస్తూ ఉన్నారు. అల్లాహ్ తన ఎత్తు తాను వేస్తూ ఉన్నాడు. అల్లాహ్ అందరికంటే బాగా ఎత్తులు వేయగలడు. చిన్నప్పుడు ఒక సినిమా పోస్టర్ చూశాను, మోసగాళ్లకు మోసగాడు అని. మోసగాళ్లకు మోసగాడు అని అంటే మీరు నేను పాపంలో పడి ఉన్న మనము మోసం చేస్తున్నాము, కానీ అల్లాహ్ మోసగాళ్ళకే మోసగాడు అని ఎవరు చెప్తున్నారు? ట్రాక్ బృందం వాళ్ళు చెప్పటం లేదు. ట్రాక్ బృందం వాళ్ళు, లేకపోతే సాక్షి అపాలజెటిక్స్ వాళ్ళు, లేకపోతే క్రైస్తవులు ఈ పుస్తకాన్ని తర్జుమా చేయలేదు. దీన్ని తర్జుమా చేసింది ఎవరు? మూలానువాదం మౌలానా సయ్యద్ అబుల్ అలా మౌదూదీ, ఆంధ్రానువాదం షేక్ హమీదుల్లా షరీఫ్, వీళ్ళు చేశారు, మేం చేయలేదు. కానీ చాలా జాగ్రత్తగా కొన్ని పదాలు వాడారు, ఎత్తులు వేయటము అని. కాకపోతే అరబీ భాషలో ఉండే ఒక ఖురాన్ తీసుకొచ్చాను, మీకు అందరికీ తెలియాలి కదా. చూద్దాం.
ఒకసారి చూడండి 3:54కి వెళ్దామా మళ్ళీ ఒకసారి. 3వ అధ్యాయము 54వ వచనం. కొంచెము ఈ సుర ఆయత్తు అనేవి అర్థం చేసుకోవటానికి, లేకపోతే ఆ టర్మినాలజీ మైండ్లో పడటానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్ విల్ హెల్ప్ యూ. అది మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళు వచ్చి ప్రశ్నించినప్పుడు, వారు వచ్చి మన లేఖనాలను విప్పి చూపించినప్పుడు వాళ్ళ లేఖనాలు వాళ్ళకి తెలియాలి కదా. ఆ విషయం మనం చెబితే బాగుంటుంది వాళ్ళకు కూడా. చూడండి, వమకరు వమకరల్లాహు వల్లా ఖైరుల్ మాకరీన్. నేను సొంతంగా చెప్తున్నాను, ఇదిగోండి. వమకరు వమకరల్లాహు వల్లాహు ఖైరుల్ మాకరీన్. మకరా అనే పదానికి అర్థం ఏంటంటే మోసం చేయటం. వమకరు అంటే వాళ్ళు మోసపు ఎత్తులు పన్నుతున్నారు. వమకరల్లాహు అంటే అల్లాహ్ కూడా తన మోసపుటెత్తులు పన్నుతున్నాడు. వల్లా ఖైరుల్ మాకరీన్ అంటే మోసపుటెత్తులు పన్నాగములు పన్నటంలో అల్లా మేటి దిట్ట. మోసం చేసే దేవుడు అని అర్థం. ఏం చేసే దేవుడు? మోసం చేసే దేవుడు. మీ దగ్గర 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ ఉంది. మొత్తం బైబిల్లో మీకు ఒక 365 రోజులు టైం ఇస్తాను. మొత్తం బైబిల్ దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనను అనుసరించినటువంటి శిష్యులు మోసం చెయ్యమని ఎవరినైనా ఆజ్ఞాపించినట్లు చూపిస్తే మనము ఈయన కూడా పర్వాలేదు, ఈ దేవుడు ఆ దేవుడు ఒకటే అని చెప్పచ్చు. మీరు ఎక్కడైనా చదివారా అక్కడ బైబిల్లో దేవుడు ఎవరినైనా మోసం చేసినట్లు? వమకరు వమకరల్లాహు వల్లా ఖైరుల్ మాకరీన్ అంటే మోసపుటెత్తులు వేయడంలో అల్లా దిట్ట. మోసగాళ్లకు మోసగాడు మావాడు. మా దేవుడు మోసగాళ్లకు మోసగాడు కాదు. మనము నమ్మే దేవుడు పరిశుద్ధుడు. మకరా అనే పదం అసలు ఖురాన్లోకి ఎందుకు వచ్చింది అన్న విషయము చాలామంది ఆలోచించారు. ముఖ్యంగా ఈయన పేరు చూడండి, అయూబ్ ద ఖురాన్ అండ్ ఇట్స్ ఇంటర్ప్రిటర్స్ అనే పుస్తకం. ఇది ఇప్పుడుది కాదు, చాలా చాలా పాతది. ఆయన ఇచ్చినటువంటి కామెంటరీలో ఆయన ఏమన్నాడంటే, అసలు ఖురాన్లో మకరా అనే పదం ఎందుకు వచ్చింది? మకర్ అంటేనే మోసగుండితనం అని అర్థం కదా. అది ఎలా వచ్చింది? అది రాకూడదు. పరిశుద్ధుడైన దేవునికి ఆపాదించాల్సినటువంటి పదం అది కాదు అని ఇస్లామీ సాహితీకారుడు, ఇస్లామీ పండితుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. మనం చెప్పాల్సినటువంటి అవసరం కొత్తగా ఏమీ లేదు. పోనీ ఈయన ఎవరిని మోసం చేశాడండి అని చూస్తే మనం ఇంతవరకు చదివాం. చూడండి, ఇంకొక మాట ఇక్కడ ఉంది చూడండి. 30వ వచనం చదువుతున్నాను, 8వ అధ్యాయం 30వ వచనం. వయజ్ యంకురు బకల్లిజినా కఫరు లియస్ బితుకా అవ్ యఖుతుల్. చూడండి, వయం మకరుల్లాహు వల్లాహు ఖైరుల్ మాకరీన్. మళ్ళా మాటికి చెప్పుకుంటున్నాడు ఈయన. వారు పన్నాగములు పన్నుతున్నారు, మేము పన్నాగములు పన్నుతున్నాం. ప్రవక్త గారికి కలలో ఈ విధంగా చెప్పాడు. ప్రవక్త గారి కలలో అల్లాహ్ శత్రువులను అతి కొద్దిగా చూపించి అధికముగా చూపిన ఎడల విశ్వాసులు తమ ధైర్య సాహసములలో బలహీనపడే అవకాశం ఉండేది. మరియు అల్లాహ్ ఉపదేశం పాటించడంలో విభేదించి ఉండేవారు. కానీ అల్లాహ్ కాపాడేవాడు. నిస్సందేహంగా అల్లాహ్ హృదయాలలో దాగి ఉన్న విషయాలను కూడా తెలుసుకునేవారు. అంటే బయటికి ఉన్న నంబర్ ఒకవేళ 100 అనుకోండి, 100 మంది శత్రువులతో పోరాడటానికి మీరు వెళ్తున్నారు, మీకు 100 చూపిస్తే భయపడిపోతారు అని చెప్పి కలలో తక్కువ మందిని చూపించాడంట ఆయన. సో ఆయనను అనుసరించే వాళ్ళను ఆయన మోసం చేస్తాడు. చూడండి, సూర 17:16. అల్లాహ్ ప్రజలను పాపం చేయని ఆజ్ఞాపించి వారిని ఆ పాపము కారణంగా సర్వనాశనం చేస్తాడు. పాపం చేయటానికే మన దేవుడు ఏ రోజైనా ఎవరినైనా ఆజ్ఞాపించాడండి? 17వ అధ్యాయం 16వ వచనం. ఇదంతా ఇదిగో నా చేతిలో ఉండే ఖురాన్లో నుంచి తీసి రాసినవే, సొంతంగా మనం రాసినటివేమీ కాదు. మరియు
మేము ఒక నగరాన్ని నాశనం చేయదలుచుకుంటే మొదట అందులో ఉన్న స్థితిమంతులకు ఆజ్ఞ పంపుతాం. ఏమని? పాపం చేయమని. పాపం చేస్తారు కాబట్టి దాన్ని నాశనం చేస్తాం. పాపము చేయమని ప్రేరేపించే దేవుడు, పాపము చేసే విధంగా ప్రేరేపించే దేవుడు, మోసగాళ్లకు మోసగాడైన దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయనను సిలువ ఎక్కించను లేదు, సిలువపై ఆయన చనిపోను లేదు. ఇంకొంచెం ముందుకెళ్దాం. చూడండి, 4వ అధ్యాయం 157వ వచనం నేను ఇంతవరకు చదివింది. చాప్టర్ 4 వర్స్ 157. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, సిలువపైకి ఎక్కించనూ లేదు, కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు. భ్రమకు గురి అయ్యారు కాదు, భ్రమకు గురి చేయబడ్డారు. ఎవరు భ్రమకు గురి చేశారు అన్నది ప్రశ్న. ఎవరు భ్రమకు గురి చేసి ఉంటారు? క్రైస్తవులు వాళ్ళంతకు వాళ్ళే భ్రమకు గురైపోతారా? కారు. అవసరం ఏంటి? యేసు శిష్యులు భ్రమకు గురి చేస్తారా? మరి రోమీయులు ఏం చేస్తున్నారు? పోనీ రోమనులు భ్రమకు గురి చేస్తారా? రోమన్లు అందరినీ భ్రమకు గురి చేస్తే కాపలా ఎందుకు పెడతారు? పిలాతు చేతులు ఎందుకు కడుక్కుంటాడు? ఒక చనిపోయాడు అని ధృవీకరణ పత్రం ఎందుకు ఇస్తాడు? మరి ఎవరు భ్రమకు గురి చేయబడ్డారు? ఖురాన్ వెలుగులో భ్రమకు గురి చేయబడ్డారు అంటే అల్లాహ్నే వాళ్ళని భ్రమకు గురి చేశాడు అని అర్థం. అల్లాహ్ వారిని భ్రమకు గురి చేశాడు. నేను ఎలా చెప్తున్నాను? దాని కింద ఉంది చూడండి. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు, కానీ అల్లాహ్ ఆయనను తన వైపుకు లేపుకున్నాడు. అల్లాహ్ ఏం చేశాడంట? తన వైపుకు లేపుకున్నాడు. సిలువ ఎక్కించక ముందు నుంచే తన వైపుకు లేపుకున్నాడు. సో యేసుక్రీస్తు స్థానంలో ఇంకెవరు చనిపోయారు? సో మీరు నేను క్రైస్తవులు అయ్యాము అంటే కారణం ఏంటి? అల్లాహ్ మనల్ని భ్రమకు గురి చేయడం కారణంగా మనం ఏమయ్యాం? క్రైస్తవులంగా అయ్యాం. అంతేనా కాదా? ఖురాన్ ప్రకారం అవునా కాదా? అల్లాహ్ మనలాంటి వాళ్ళను భ్రమకు గురి చేశాడు కాబట్టి మీరు నేను క్రైస్తవులమయ్యాం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే చూడండి. ముందు అల్లాహ్ ఎవరిని కావాలంటే వారిని సన్మార్గంలో నడిపిస్తాడు, మరియు ఎవరిని కావాలంటే వారిని చెడు మార్గంలో నడిపిస్తాడు. అంటే మీరు నేను చెడు మార్గంలో నడవాలి అని ఆయనకు ఇష్టం. మనం నశించిపోవాలి అని ఆయనకు ఇష్టం. చూడండి, సూరా 14:4. నేను చెప్పలేదు, అది ఖురాన్లో రాస్తుంది. ఎవరిని కావాలంటే వారిని సన్మార్గంలోకి నడిపిస్తాడు, ఎవరిని కావాలంటే ఆయన భ్రష్టమైన మార్గము అని దాని భావం. భ్రష్టత్వంలోకి నడిపించడం ఆయన మేటి. ఇంకొక మాట, సూరా 11, 118, 119 ప్రకారం అల్లాహ్ కేవలము మనుషులను చెడు మార్గంలో నడిపించడమే కాక వారిని కేవలం నరకం కొరకే సృష్టిస్తాడు. మీలో ఒకవేళ నేను తప్పు చెప్తున్నాను, మీరు ఒకసారి తీయండి బ్రదర్. సూరా 11 పైన నంబర్ ఉంటుంది, 11 యూతులు ఉంటుంది చూడండి. సూరా 11, 118, 119. దీని ప్రకారం కేవలం మనుషులను చెడు మార్గంలో నడిపించడమే కాదు, కానీ వారు నరకంలో పడిపోవటానికే వారిని సృష్టిస్తాడు. మరి ఈరోజు మీరు నేను క్రైస్తవులయ్యామంటే, మీరు నేను క్రైస్తవ మార్గంలో నడిచి నరకంలో పడిపోతున్నామంటే, ఒకవేళ వారి కారణంగా అంటే ఖురాన్ ఆధారంగా, దానికి కారణం ఎవరు? అల్లాహ్. అల్లాహే మనల్ని నరకంలో పడిపోవటానికి, భ్రష్ట మార్గానికి అప్పచెప్పాడు అని అర్థం. మరి సన్మార్గంలో నడిచే వాళ్ళను మార్గభ్రష్టులుగా చేసేవాడిని దేవుడు అంటారా అన్నది ప్రశ్న.
సన్మార్గంలో నడిచే వాళ్ళని మార్గభ్రష్టులుగా చేయటము అనేది మంచి కార్యమా అనేది ప్రశ్న. చదవండి బ్రదర్, గట్టిగా చదవండి. కేవలము నీ ప్రభువు కరుణకు నోచుకున్న వారే అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. ఆయన వారిని దీని కొరకే ఎంపిక ఆచరణ స్వాతంత్రానికి పరీక్షించే నిమిత్తమే సృష్టించాడు. దేనికోసము? మళ్ళీ చదవండి ఒకసారి. ఆయన వారిని దీని కొరకే, దేని కొరకు? ముందు చూడండి. కేవలము నీ ప్రభువు కరుణకు నోచుకున్న వారే అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. అంటే కరుణకు నోచుకొని వాళ్ళు ఏమైపోతారు? అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. కరుణకు నోచుకొని వాళ్ళు ఆయన వారిని దీని కొరకే ఎంపిక ఆచరణ అది అంటే ఆయన కరుణకు నోచుకున్న వాళ్ళు అపమార్గానికి లోను కారు. ఆయన కరుణ నోచుకొని వాళ్ళు ఏమవుతారు? అపమార్గానికే, దాని కొరకే ఆయన వారిని ఎంపిక చేసి మరీ సృష్టిస్తాడు. అలా సృష్టించేవాడు దేవుడు అని మనం చెప్పగలుగుతామా అనేది ప్రశ్న. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. 59వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వర్డ్ అరబీ భాషలో వాడారు. 59వ అధ్యాయం 23వ వచనం. నేను 59 తీశాను, 23 చూడండి. ముహైమినుల్ అజీజుల్ జబ్బారుల్ ముతకబ్బిర్ సుబానల్లాహి. ముతకబ్బిర్ అంటే అర్థం ఏంటంటే గర్విష్టి అని. ఏమని? గర్విష్టి అని. ఇది అల్లాహ్ గురించి దానికి తర్జుమా ఎలా ఉందంటే సర్వశక్తిపరుడు, ప్రతి చెడును నిర్మూలించగలవాడు, అన్ని విధముల గొప్పతనమునకు అర్హుడు అని చాలా ఈజీగా వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. కానీ దానికి అర్థం గర్విష్టి. ఇదే మాట ఇక్కడ గొప్పతనమునకు అర్హుడు అన్నారు కదా, ఇంకొక చోట ఎలా ట్రాన్స్లేట్ చేశారో చూడండి. 16వ అధ్యాయం 29, 16. ముతకబ్బీర్ అనే పదం నేను మీతో ఇప్పుడు చెప్తున్నాను. 16వ అధ్యాయం 29వ వచనం. ఫద్ఖులు అబ్వాబా జహన్నమా ఖాలిదీనా ఫిహా ఫలబియస్ ముసవల్ ముతకబ్బిరీన్. అంటే దానికి ఏంటంటే ఇక నరక ద్వారములలో వెళ్ళిపోండి, అదే మీ కొరకు శాశ్వతము, గర్విష్ఠుల కొరకు అది అతి బాధాకర నివాసము. ఇక్కడేమో ముతకబ్బీర్ అంటే గర్విష్ఠులు, అక్కడేమో ముతకబ్బీర్ అంటే గొప్పతనము గలవాడు. ఇలా ఉంటుందా ఏ భాషలో అయినా? గర్విష్టి అనే పదానికి ఇప్పుడు ఉదాహరణకు తెలుగులో గర్విష్టి అనుకోండి, వేరే ఏదైనా పదం ఉందా? ఉంటుంది. ఒకవేళ గర్విష్టి అనేది కాకపోతే ఇంకో ఏదో పదానికి, మంచి అనే పదానికి మంచికి సంబంధించిన పర్యాయ పదాలు ఉంటాయి, కానీ దానికి కరెక్ట్గా ఆపోజిట్ పదం ఉంటుందా? ఏ భాషలో ఉండదు, ఏ భాషలో కూడా ఉండదు. పద ప్రయోగంలో మార్పు ఉండొచ్చు, కానీ పదానికి ఉన్నటువంటి అర్థంలో గొప్పతనానికి గర్విష్ఠితనానికి తేడా ఉంది. అది ఖురాన్కు తర్జుమా చేసే వాళ్ళ ప్రత్యేకత. గర్విష్టి అయిన దేవుడు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఎవరైతే మన మూల సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నారో వారి విశ్వసనీయతను మనం ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి వాళ్ళను మనం విశ్వసించొచ్చా? ఇలాంటి అల్లాహ్ని మనం విశ్వసించొచ్చా అని మనం చూస్తున్నాం. కుయుక్తి అనే పదానికి అరబీ భాషలో మక్రా అన్న పదం వాడారు. ఈ కుయుక్తి వమకరల్లాహు వల్లాహ్ ఖైరుల్ మాకరీన్ అంటే వారు కుయుక్తి పన్నారు, మేము కుయుక్తి పన్నాం. మేము అంటే అల్లాహ్ కుయుక్తి పన్నాడు. కుయుక్తులు పన్నటంలో, ఎత్తులు వేయటంలో అల్లాహ్ మేటి అని చెప్పటం కోసం మక్రా అనే పదం వాడినట్లు మనం చూస్తాం. అదేవిధంగా మనం ఇంతవరకు చూసాం కదా, భ్రష్ట మార్గం పట్టిస్తాడు, మార్గభ్రష్టులుగా చేస్తాడు అనే దానికి వాడిన పదం అఘోయత అని. మనకు నిజంగా అరబీ భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనలో పెద్దవాళ్ళు ఉన్నారు, ఉర్దూ భాష తెలుసుంటుంది మీకు. అగవాకర్ణ అంటే అర్థం ఏంటి? కిడ్నాప్ చేయటం. అగవాకర్ణ అంటే కిడ్నాప్ చేయటం, లేకపోతే దారి మళ్లించటం, తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళటం, దాన్ని అగవాకర్ణ అంటారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. 7:16లో అదే మాట ఉంది. నీవే నన్ను మార్గభ్రష్టత్వం చేశావు ప్రభువా, నీవు నన్ను అపమార్గం పట్టించినట్లే అని సాతాను అల్లాహ్తో చెప్పుకుంటున్నాడు. అల్లాహ్, నువ్వే నన్ను అపమార్గం పట్టించావు. అపమార్గం పట్టించేవాడు, కుయుక్తులు వేసేవాడు
అబద్ధాలు చెప్పే దేవుడు అని చెప్పుకునేవాడు, ఆయన యేసు ప్రభువు చనిపోలేదు, సిలువపైకి ఎక్కించను లేదు, సిలువపై చనిపోలేదు అంటే మనం నమ్మాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న. అది మనం తెలుసుకోవాలి. అంటే నేను ఫస్ట్లో చెప్పినట్లు సో చూహే కాకే బిల్లి హజ్కో చెలి అన్నట్లు, మార్గభ్రష్టం పట్టించేవాడు వచ్చి మాట చెప్తే ఈ మాట కూడా మార్గభ్రష్టత్వం కోసమే కావచ్చు కదా. అబద్ధాలు చెప్పే దేవుడు వచ్చి నాకు ఒక మాట చెప్పే ఈ మాట కూడా అబద్ధమే కావచ్చు కదా అన్న సందేహం మీలో నాలో కలుగుతుంది. అది నేను చెప్పాలనుకున్న దానికి తాత్పర్యం, లేకపోతే దాని అదేవిధంగా ఖైదా అనే ఖైదా, ఖైదీ ఇలా ఈ రెండు మాటలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. 4వ అధ్యాయం 142 ప్రకారం అల్లాహే వారిని మోసంలో పడవేస్తున్నాడు అన్నప్పుడు వాడిన పదం ఖైదా. ఖైదా అనే పదం వాడారు, లేకపోతే కాదియా అనే పదం. చూడండి, దీన్ని ఇంటర్నెట్ యూస్ చేసే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వెళ్ళి అరబిక్ డిక్షనరీ అనుకోటండి, గూగుల్లో డిక్షనరీ వస్తుంది. దాంట్లో మీరు ఖాదా KHADA అన్న పదం కొట్టండి, మీకు ఇది వస్తుంది. నా దగ్గర అరబిక్ డిక్షనరీ ఉంది మా ఆఫీస్లో. అది చదివితే అందులో ఇదే మాట ఉంది. ఆ డిక్షనరీ, ఆ అరబిక్ డిక్షనరీ రాసింది మేము కాదు. అరేబియాలో పుట్టి అరబీ భాషలో ఖురాన్ కోసం రాసుకున్నటువంటి డిక్షనరీ. దాంట్లో ఉన్న మాట ఏంటంటే టు హైడ్, టు డిసీవ్, తప్పుడు మార్గం పట్టించటం కోసం, మోసం చేయటం అనే మీనింగ్ వస్తుంది ఆ పదానికి. సో 2వ అధ్యాయము 9వ వచనం కనుక చూస్తే, అల్లాహ్ను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు, కానీ యథార్థంగా వారు తమను తామే మోసం చేసుకుంటున్నారు అన్నప్పుడు కూడా అదే పదం వాడారు. ఖైదీ అనే పదం 7వ అధ్యాయం 182, 183. మేము వారిని క్రమేణా వారికి ఏమాత్రం తెలియని పద్ధతి ప్రకారంగా, అంటే వాళ్ళు గుర్తించుకోనంతగా మ్యానిపులేట్ అనే పదం తీసుకోవాలి ఇక్కడ. మ్యానిపులేటర్, ఐ యామ్ ద బెస్ట్ ఆఫ్ ది డిసీవర్స్. మోసము చేయు వారిలో నేను అధికుడను, మోసము చేయు వాళ్ళలో నేను మేటిని అని చెప్పుకునే దేవుడు వచ్చి మీ యేసుక్రీస్తును చనిపోలేదు, మీ యేసుక్రీస్తుని నేను లేపుకున్నాను అంటే క్రైస్తవులు గుడ్డిగా నమ్మాలా అండి? ఎందుకు నమ్ముతాం చెప్పండి? తను తాను మోసకారిగా ప్రకటించుకునే ఈ దేవుడు చెప్తే మేము ఎందుకు వింటాం? కనుక మొట్టమొదటిది, అల్లా తనకున్నటువంటి గుణగణాలను మనం పరిశీలించిన తర్వాత ఆయన మోసగాడని, మార్గభ్రష్టత్వం పట్టించేవాడని, కొంతమందిని మార్గభ్రష్టత్వం కొరకే సృష్టించాడని, ఆయన ఎత్తులు వేయటంలో లేకపోతే కుయుక్తులు పన్నటంలో దిట్ట అని అర్థం చేసుకున్నాం కనుక ఆయన విశ్వసనీయతను మనం ప్రశ్నిస్తాం. ఆయన చెప్పే మాటలు మనం ఎంత మాత్రం నమ్మాలి అని ఆలోచనలో పడిపోతున్నాం. కాబట్టి కొద్దిసేపు అల్లాహ్ గారిని పక్కన పెడదాం, ఖురాన్ను చూద్దాం. ఖురాన్ ఏమాత్రము మార్పు చెందని పుస్తకం. గత 1400 సంవత్సరాలుగా అరబీ భాషలో స్పష్టంగా దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి పుస్తకం అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు కదా. ఖురాన్లో ఒక ఒత్తు కానీ పొల్లు కానీ మీరు తప్పులు పట్టుకోలేరు. ప్రొడ్యూస్ సంథింగ్ లైక్ దిస్, ఇట్స్ ఎ ఛాలెంజ్ అని ఖురానే చెప్తుంది. అంటే ఖురాన్లో ఉన్నటువంటి ఒక్క ఆయతు లాంటిది మీరు పుట్టించి చూడండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను ఇది దేవుని గ్రంథం కాదు అని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. చూడండి 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. పన్నెండవ అధ్యాయం 2వ వచనం. ఈ విధంగా ఉంది. అల్ లామ్ రా,
ఇవి తన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోని ఆయతులు. మేము దానిని ఖురాన్గా చేసి స్పష్టమైన అరబ్బీ భాషలో అవతరింపచేశాము అని ఖురాన్ తనంతట తాను చెప్పుకుంటా ఉంది. ఏమని? అరబ్బీ భాషలో మేము దాన్ని తీసుకొని వచ్చాము అని చెప్తా ఉంది. కాబట్టి ఖురాన్ అనేది అరబ్బీ భాషలోనే చదవాలి, అరబ్బీ భాషలోనే అర్థం చేసుకోవాలి. అది దేవుడు ఉచ్చరించిన అరబ్బీ భాష. ఏమంటున్నాడు ఇక్కడ? మేము దానిని ఖురాన్గా చేసి, అంటే ఆ భాషలోనే దాన్ని పొందుపరిచి మీ వద్దకు పంపించాను అని ఖురాన్ తన గురించి తాను, లేకపోతే అల్లాహ్ ఖురాన్ గురించి ఇచ్చే ప్రమాణము, లేకపోతే ఒక స్టాండర్డ్, ఒక స్కేల్. సో ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ పుస్తకము కంప్లీట్గా ఏమై ఉండాలి? అరబీ భాషలో ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? అరబీ భాషలోనే ఉండాలి, స్పష్టమైన అరబీ భాష. అది కూడా చూడండి, 39వ అధ్యాయం 28వ వచనం. 39వ అధ్యాయము 28వ వచనము. ఇందులో ఏముందంటే, చూడండి, అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురాన్లో ఎలాంటి వక్రత లేదు. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురాన్లో ఎలాంటి వక్రత లేదు. అంటే ఈ ఖురాన్ అరబ్బీ భాషలోనే వచ్చింది, అందులో ఏ వక్రత లేదు. సో ఈ ఖురాన్లో గనక వక్రత చూపిస్తే దీని విశ్వసనీయతను మనం ప్రశ్నించిన వాళ్ళం అవుతాం. అవునా కాదా? ఈ ఖురాన్లో అరబ్బీ భాష కాని భాషను చూపిస్తే ఏం కనుక్కుంటాం? దీని విశ్వసనీయతను మనం ప్రశ్నించడం వాళ్ళం అవుతాం. జాగ్రత్తగా చూడాలి. 16వ అధ్యాయం 103వ వచనంలో కూడా ఉంది, ఇదే స్పష్టమైన అరబ్బీ భాష అని ఉంది. స్పష్టమైన అరబ్బీ భాష. సో వెయిట్, లెట్స్ సీ అనాలి. ఇప్పుడు మనం చూద్దాం, స్పష్టమైన అరబ్బీ భాష ఏముంటుందబ్బా ఇక్కడ అని చూస్తే, చూడండి, సూరా 56:18లో అబారిక్ అనే పర్షియన్ పదం ఉంది, ఆదం అనే అకాదియన్ పదం ఉంది, అరాయిక్ అనే పర్షియన్ పదం ఉంది. పర్షియన్ అంటే పార్సీ భాష. ఈరోజు కూడా బాంబేలో లేకపోతే ముంబై నగరంలో పార్సీలు ఉన్నారా లేదా? బబులోను రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు, ఇస్లాం పెరిగిన తర్వాత, అంటే ఇరాన్ నుంచి తరిమివేయబడిన వాళ్ళను ఫార్సీలు అంటారు. మన టాటా ఈజ్ అ ఫార్సీ, గోద్రేజ్ ఈజ్ అ ఫార్సీ. వీళ్ళందరూ కూడా ఫార్సీలు. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే భాష ఈరోజు కూడా ఫార్సీయే. వాళ్ళ పేర్లలో ఫిర్దౌస్, ఫరీద్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఖురాన్లోకి వచ్చేసాయి. మరి ఆ భాష ఏంటి? అది స్పష్టమైన అరబీనా? కాదే. ఫిరౌన్, మనము ఫరో అని పిలుస్తాం కదా, ఫరో అని పిలిచే పదాన్ని హెబ్రీ భాషలో ఫరో అంటారు. కానీ సిరియా భాషలో, సిరియాక్లో ఫిరౌన్ అని పిలుస్తారు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే, ఈ రోజుకు కూడా కేరళలోని యాకోబా అనే సంఘం కానీ, మార్తోమా అనే సంఘం కానీ, వీళ్ళిద్దరూ సిరియాక్ టెక్స్ట్లో ఉన్నటువంటి బైబిల్ చదువుతారు. వాళ్ళు ఫరో గురించి చదివినప్పుడు ఫిరౌన్ అనే పలుకుతారు. మరి ఆ భాష స్పష్టమైన అరబీ భాషనా? కాదు. హబ్ర్ అనే హిబ్రూ భాష నుంచి తీసుకున్నారు. ఇస్తబ్రాక్ అనే పర్షియన్, సకీనా అంటే గ్లోరియస్, దేవుని మేఘము, మహిమగల దేవుని మేఘము, షకైనా అంటాం కదా, అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, హిబ్రూ భాష. సిజిల్, తాగూత్, జకాత్ అంటే పేదల కొరకు 2% మనం ఎలాగైతే టాయత్ ఇస్తామో, దశమాంశం ఇస్తామో, వాళ్ళు 2% ద్వియాంశం ఇస్తారు. దాన్ని జకాత్ అంటారు. అంటే దాన ధర్మాలు చేయటం. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, సిరియాక్. జింజూబిల్, ఇంజీల్ అంటే ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి గాస్పల్స్, ఇంజీలే యోహన్నా, ఇంజీలే మత్తీ,
ఇంజీలే లూకా అంటూ ఉంటారు కదా. ఇంజీల్ అంటే అర్థం ఏంటంటే గాస్పెల్స్. మరి ఇది గ్రీక్ పదంలో ఉన్న ఇవాంజిల్ అనే పదం నుంచి తీసుకున్నారు. పలకటం రాక ఇంజిల్ చేస్తే అది అరబీ అయిపోతుందా? ఏం సార్, పలకటం రాక ఇంజీల్ అంటే అది అరబీ, స్పష్టమైన అరబీ అయిపోతుందా? కాదు. సో ఖురాన్ తనకు తానుగా పెట్టుకున్న స్కేల్ ఏంటి? ఇదేమో స్పష్టమైన అరబీ భాష అని అల్లా ఒక స్టాండర్డ్ చెప్తున్నాడు. అరబీ భాషలో ఉన్న ఖురాన్లో ఎలాంటి వక్రత లేదు అంటున్నాడు. కానీ అరబీ భాషలోనే లేదు కదా కొన్ని వచనాలు, కొన్ని మాటలు బయట భాష నుంచి అరువు తెచ్చుకున్నారు కదా. పోనీ ఇలాంటి మాటలు చెప్పొచ్చు. అయ్యో అలా కాదండి, ఒక భాష పెరిగేటప్పుడు ఉదాహరణకు తెలుగులో ఎన్నో హిందీ పదాలు ఉన్నాయి, ఎన్నో తమిళ పదాలు వచ్చి పడ్డాయి, ఎన్నో ఇంగ్లీష్ పదాలు మనం తెలుగు మాట్లాడుతూ ఈరోజు కూడా అంటూ ఉంటాము అని చెప్పచ్చు. కానీ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఖురాను మనుషులు రాసింది కాదు. ఎవరు రాశారు? ఇది పైనుంచి వచ్చిన, నిత్యత్వంలో నుంచి వచ్చినటువంటి పుస్తకం ఇది. గాబ్రియేలు దూత తనంతట తాను తీసుకొని వచ్చిన పుస్తకం ఇది. అల్లాహ్ కూడా వేరే భాషల నుంచి నేర్చుకుంటాడా? కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ సరిపోదు. స్పష్టమైన అరబీ భాష అని చెప్పినప్పుడు స్పష్టమైన అరబీ భాషే ఉండాలి. సిరియన్ భాష, హిబ్రీ భాష, పర్షియన్ భాష ఇలాంటివన్నీ ఉండకూడదు అందులో. చూడండి, ఇంకొకటి, ఇదే ఖురాన్ కొన్ని అబద్ధాలు ప్రకటిస్తుంది. కొన్ని అబద్ధాలు. మనము మొదట అల్లాహ్ యొక్క విశ్వసనీయత చూసాం. 2, ఇప్పుడు మనం ఖురాన్ యొక్క విశ్వసనీయత చూస్తున్నాం. మొట్టమొదటిగా నేను సంపూర్ణంగా అరబీలో ఉన్నాను అని చెప్పుకున్న ఖురాన్లో సంపూర్ణమైన లేకపోతే స్పష్టమైన అరబీ భాష కాకుండా వేరే భాషలు కూడా ఉన్నాయి అని మనం చూసాం. 2, అసత్యాలు చెప్తా ఉంది. 15వ అధ్యాయము 19వ వచనం చూడండి, నేను చదువుతున్నాను మీ ముందు. 15వ అధ్యాయము 19వ వచనం. మేము భూమిని బల్లపరుపుగా పరిచాము, అందులో కొండలను పాతాము. బల్లపరుపు అంటే తెలుగు భాషలో మీ ఉద్దేశం మీకు ఎలా అర్థమైందండి? ఎట్లా? ఫ్లాట్. బల్లపరుపు అంటే ఇలాంటి బల్లలాగా, పరుపులాగా అని అర్థం. భూమి బల్లపరుపుగా ఉంటుందండి? ఏం సార్ చెప్పండి. గుండ్రంగా ఉండేదాన్ని బల్లపరుపుగా పరచడం అవకాశం అవుతుందా? అది సాధ్యపడుతుందా? పోనీ బల్లపరుపుగా ఉన్న గుండ్రంగా ఉండేది ఏదైనా ఉంటుందా? ఆలోచించి చూడండి. ఇది స్వయం వైరుధ్యం. ఇది మ్యూచువలీ కాంట్రడిక్టరీ టర్మ్. లేకపోతే మీరు ఎక్కడైనా సరే స్క్వేర్ సర్కిల్స్ చూసారా? హ్యావ్ యూ సీన్ ఎ స్క్వేర్ సర్కిల్ ఇన్ యువర్ లైఫ్? బల్లపరుపుగా ఉన్న భూమి అంటే అదే. మరి అంటే చతురస్రాకారంలో ఉండే వృత్తం ఉంటుందా ఎక్కడన్నా? చతురస్రాకారంలో ఉండేది వృత్తం కాదు, వృత్తం అయి ఉన్నది చతురస్రాకారంలో ఉండదు. అవునా కాదా? బల్లపరుపుగా ఉండే భూమి ఎక్కడ ఉంటుందండి? అంటే ఖురాన్ ఏం చేస్తుంది? అసత్యాలను బోధిస్తూ ఉంది. ఇంకొకటి, భూమిని మేము విశాలంగా పరిచాము అంటే చాప ఏం చేస్తాం మనం? పరుస్తాం. భూమి గుండ్రంగా ఉంటే ఎలా పరుస్తావు నువ్వు? అది సమస్య. అసత్యాలు బోధించే ఖురాన్. ఏమి భూమిని మేము పాన్పుగా చేయలేదా? పాన్పు అంటే అర్థం ఏంటంటే మంచం, అంటే పరుపు. మంచం మీద పరుపు వేసుకుంటే దాన్ని పాన్పు అంటారు. పాన్పులాగా చేశాడా? పాన్పు ఆకారంలో భూమి ఉంటుందా? ఉండదు. అలిగారికల్గా మాట్లాడుతున్నాడా ఇక్కడ? అది కూడా కాదు. మేకుల్లాగా పర్వతాలు పెట్టాడంటే కదలకుండా ఉండటానికి. ఇదే మాటలో ఉంటుంది. చదవమంటారా? 78వ అధ్యాయము. ఇదిగోండి, ఇదే ఇక్కడే చదువుతాను చూడండి. 15-19 కదా. చూడండి, అందులో కొండలను పాతాము, అందులో అన్ని రకాల చెట్లు చేమలను ఖచ్చితమైన తగిన పరిమాణాలు పాతాము అంటే అది కదలకుండా ఉండటానికి పాతారంట కొండలు. కాబట్టి అసత్యాలు ప్రకటించే ఖురాన్ను మనము నమ్మాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు కాలంలో సమరయ స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు వారు వెళ్ళి సమరయ స్త్రీ దగ్గర నీళ్ళు అడిగారు. అవునా లేదా? అవునా కాదా?
ఆ సమరయులు ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళండి? క్రీస్తు పూర్వం మోటామోటి చెప్పండి. సమరయులు అనేవాళ్ళు క్రీస్తుకు పూర్వం కొన్ని సంవత్సరాల నుంచే మొదలయ్యారు. ఒక కుల వ్యవస్థలాగా మొదలైంది. కానీ ఖురాన్ ప్రకారము మోషే కాలంలో బంగారు దూడ చేసింది సమరయుడంట. మోషే కాలంలో బంగారు దూడ చేసింది సమరయుడు. సమరయులు ఉన్నారా అసలు ఆ సమయంలో? లేరు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సమరయులు అనేవాళ్ళు అనే తెగ బయటికి వచ్చింది. సమరయులు అనే తెగ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందు అసలు లేనే లేదు. 20వ అధ్యాయం చూడండి, 87 నుంచి. ఇందులో ఏమని ఉంటుందంటే, వాళ్ళు బంగారు దూడను చేసుకున్నారు. ఆ బంగారు దూడలో సమరయుడు కూడా సమరి అని పేరు పెట్టారు వాడికి. 87 నుంచి చూడండి. మేము నీకు చేసిన వాగ్దానాన్ని మీకు మేమే భంగపరచలేదు. ఇలానే సామరి కూడా ఏదో కొంత వేశాడు. వారికై ఒక ఆవు దూడ విగ్రహాన్ని చేసి వెలికి తీశాడు. దానిలో నుండి ఎద్దు ఆవు వంటి శబ్దం వచ్చేది. ప్రజలు అరుస్తూ, ఇది మీ దైవము, మూసా దైవము కూడా, మూసా దీనిని మర్చిపోయాడు అని అన్నారు. సామరి అనేవాడు అంటే సమరయులు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మొదలైతే మోషే కాలం ఎప్పటిది? క్రీస్తు పూర్వం దాదాపు 2000 సంవత్సరాలు. అంటే విషయ పరిజ్ఞానం లేకుండా అబద్ధాలు లేకపోతే అసత్యాలు చెప్పే పుస్తకం అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సిలువ అనేది ఎవరు మొదలుపెట్టారు? సిలువ పనిష్మెంట్. ఇట్ ఈస్ యాజ్ ఎ పనిష్మెంట్, రైట్? క్రూసిఫికేషన్ ఆర్ క్రూసిఫిక్షన్ ఈజ్ ఎ పనిష్మెంట్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ రోమ్. రోమా సామ్రాజ్యం వారు ఇచ్చే ఒక శిక్ష అది. కానీ ఫరో ఎప్పుడు? మోషే కాలంలోనే సిలువేస్తానని చెప్పాడంట. సిలువ ఎక్కడుంది అప్పుడు? లేదు సిలువ. చూడండి 7వ అధ్యాయం 124. 7వ అధ్యాయం 124 చూడండి. ఫిరౌన్ ఇలా అన్నాడు, నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు అతన్ని విశ్వసించారా? నిశ్చయంగా ఈ రాజధాని నగరంలో దాని పాలకులు అధికారం నుండి తొలగించడానికి మీరంతా కలిసి రహస్యంగా పనిన కుట్ర ఇది. సరే, అయితే దాని ఫలితం మీకు ఇప్పుడే తెలుస్తుంది. నేను మీ చేతులను మీ కాళ్ళను వ్యతిరేక దిశలో నరికిస్తాను. ఇంకా దాని తర్వాత మీ అందరినీ సిలువనెక్కిస్తాను. సిలువ లేనప్పుడేమో సిలువేశానంటారు. సిలువ ఉండి సిలువ పైన యేసు ప్రభు చనిపోతేనేమో సిలువెక్కించలేదంటారు. అంటే అబద్ధాన్నేమో సత్యంగా చెప్తారు, సత్యాన్నేమో అబద్ధంగా చెప్తారు. సిలువ అనే పదమే ఉనికిలో లేనప్పుడు, సిలువ అనే పదమే అసలు దానికి అర్థమే లేనప్పుడు, రోమా భాషలో ఉండే సిలువ అనే పదాన్ని సలీబ్ అంటారు మన హిబ్రూ భాషలో. ఆ పదమే లేనప్పుడు ఫిరోను లేకపోతే ఫరో ఎట్లా సిలువేస్తాడు? అది ఖురాన్లోకి ఎట్లా వచ్చింది? దీనిని ఏమంటాం మనం? అబద్ధము అంటాం. కాబట్టి అసత్యాలు చెప్పే ఖురాన్ చెప్పే మాటలు మనం నమ్మాలా అని ప్రశ్నించాలి. భూమి బల్లపరుపుగా ఉంది అని ఖురాన్ చెప్తే మనం ప్రశ్నించాలి. ఫరో కాలంలో సిలువ లేకపోయినా సిలువెక్కిస్తాను అని ఫరో అన్నాడు అంటే మనం అబద్ధంగా చూస్తున్నాం దాన్ని. కాబట్టి మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అలెగ్జాండర్ ఎంతమందికి తెలుసండి? అలెగ్జాండర్ తెలుసా? అలెగ్జాండర్ తెలియని వాడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఓకే, అందరికీ తెలుసు. అలెగ్జాండర్ గురించి ఖురాన్ ఒక మాట చెప్తుంది. ఏంటో తెలుసా? ఆయన ముస్లిం అంట. ఒకసారి గట్టిగా నవ్వండి. అలెగ్జాండరు ముస్లిం అంట. ఆ అలెగ్జాండరు తూర్పు దిశగా వెళ్ళండి. ఏమన్నా నిజం చెప్తున్నా, అయ్యో నేను చదివే అనిపిస్తుంది, మీరు నమ్ముతలేరు. నిజంగానే అలెగ్జాండర్ ముస్లిం అంట. ఇస్లాం ఎప్పుడు స్టార్ట్ అయింది? క్రీస్తు శకం. అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు పూర్వం. ఆ అలెగ్జాండర్ ముస్లిం ఏంది? ఇంకొక మాట, గోగు మాగోగులు తెలుసు కదా? ఓకే, నేను చదివిస్తాను. సికందర్, సికందర్ అని పెట్టుకుంటారు కదా. చూడండి 18వ సూర అల్ కహఫ్ అంటారు దీన్ని. అలెగ్జాండర్కు సంబంధించిన ఒక సూరా ఉంది.
అల్ కహఫ్. అందులో ఒక పెద్ద పోర్షన్ అలెగ్జాండర్ గురించి ఉంది. ఏమనంటే గోగు మాగోగులు అనే దాన్ని వీళ్ళు యజూజ్ మజూజ్ అని పిలుస్తారు. ఓకే, ఈయన అలా జయించుకుంటూ వెళ్తే ఒక చోటుకి వెళ్ళాడంట. అక్కడ సూర్యుడు ఆగిపోయాడంట. ఇంకా అక్కడ సూర్యుడు అట్లా నీళ్ళ మీద అలా మర్కీ వాటర్, లేకపోతే ఒక కొలనులోకి దిగిపోతూ ఉండగా అలెగ్జాండర్ చూశాడంట. ఇంకా అవతల భూమి లేదు కాబట్టి వెనక్కి వచ్చాడంట. అలా ఉంటుందా అని మీరు నమ్మటం లేదా? నేను చదువుతానులేండి, మీరు చదవరు. మొదట ఏం బ్రదర్, నిజం బ్రదర్, చూడు, మొదట పశ్చిమ దిశకు దండయాత్ర చేయటానికి సన్నాహాలు చేశాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే హద్దుకు చేరినప్పుడు, సూర్యుడు అస్తమించడానికి భూమి పైన హద్దు ఉంటుందా? భూమి గుండ్రంగా ఉంటుంది. ఆ నల్లటి నీటిలో సూర్యుడు మునుగుతూ ఉన్నాడంట. అప్పుడు అతను చూసి అక్కడ అతనికి ఒక జాతి ప్రజలు కనిపించారు. ఆ జాతి వాళ్ళు ఈయనను ప్రతిమలాడారు. మాకు ఈ గోగు మాగోగు వాళ్ళు, లేకపోతే యాజూజ్ మాజూజ్ అనే వాళ్ళు మమ్మల్ని కల్లోలానికి ఇది చేస్తున్నారు, కాబట్టి మాకు వాళ్లకు మధ్య ఒక గోడను కట్టించు అంటే ఈయన పోయి ఏంటి మెటల్ అంటే ఇనుము గోడను కట్టాడంట. ఇనుము గోడ 2 కొండల మధ్య, ఇదిగో చూడండి, ఒక గోడను నిర్మించు, అందుకు మేము నీకు ఏదైనా సుంకం చెల్లించాలా అంటే, నా ప్రభువు నాకు ఇచ్చింది నాకు చాలు, వారికి మధ్య అడ్డంగా గోడ కడతాను, ఇక నాకు ఇనుప రేకులను తెచ్చివ్వండి అంటే వాళ్ళు తెచ్చిచ్చారు. చివరకు ఆ 2 పర్వతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని అతను పూడ్చివేశాడు. ఎట్లా? ఇనుప రేకులతో. ఎక్కడుంది అది? ఇప్పుడు కట్టింటే ఉండాలి కదా, కనీసం మొహమ్మద్ సమయంలోనే ఉండాలి కదా. ఇనుప రేకులతో 2 పర్వతాలనే మూసేశాడు అంటే దట్ షుడ్ బి ద బిగ్గెస్ట్ వండర్ ఇన్ ద వరల్డ్, అవునా కదా? మరి ఎక్కడుంది? షాజహాను తన భార్య చనిపోతే తాజ్మహల్ కట్టిస్తేనే 7 వండర్లు అయిపోయింది. ఇప్పుడు అట్లాంటిది అలెగ్జాండర్ వచ్చి 2 పర్వతాల మధ్యలో ఒక గోడ కట్టిస్తే ఎటుపోయింది? అది కూడా దేంతో? ఇనుముతో పోతుంది, ఉండాలి కదా. దానిపైన మళ్ళా లెడ్ పోసాడు. ఇక కరిగిన రాగిని తీసుకురండి, దానిపైన నేను పోస్తాను అంటే యాజ్ ఎ సిమెంట్ అనమాట. ఆ ఇనుప గోడ పగిలిపోకుండా దానిపైన కరిగిన రాగి పోసాడు. సో రాగి పూత కలిగినటువంటి గోడ ఈ ప్రపంచంలో ఎక్కడుంది? ఇది క్రీస్తు పూర్వం ఒక కథలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పే కథ నిజానికి ఈ డాక్యుమెంట్ ఇంకా ఉంది, అవైలబుల్ ఉంది. ఇదే కథ వేరే డాక్యుమెంట్లో అవైలబుల్ ఉంది. ఈరోజు ఇంటర్నెట్లో కావాలంటే మీరు చూడొచ్చు. అది ఖురాన్లోకి తీసుకొని వచ్చి ఏం చేశారు? అది మరి ఈ ఖురాన్ని ఎట్లా విశ్వసించాలి మేము అనేది ప్రశ్న. ఇంకా చూడండి, మీకు ఎంతమందికి తెలుసు గాస్పెల్ ఆఫ్ థామస్ అని ఒకటి ఉంది, తెలుసా మీకు ఎవరికైనా? అలాగే గాస్పెల్ ఆఫ్ బర్నబాస్ అని ఒకటి ఉంది. బర్నబా రాసిన గాస్పెల్, థామస్ రాసిన గాస్పెల్. వీటిలో ఉండే కథానికలు లేకపోతే చుట్కుల్లాలు అంటారు కదా, అంటే నవ్వుకోవడానికి రాసుకున్న మాటలు తీసుకొని వచ్చి అవి దేవుని వాక్యాలుగా ఖురాన్లో పొందుపరుచుకొని పెట్టారు. సొలొమోన్ అంటే చీమలతో మాట్లాడేవాడంట. దానికి ద బుక్ ఆఫ్ సాలమన్ అని ఒకటి ఉంది, 6వ అధ్యాయము 6వ వచనం. ఇది బుక్ ఆఫ్ సాలమన్. ఆ బుక్ ఆఫ్ సాలమన్లో ఉన్న మాటలు తీసుకొని వచ్చి ఖురాన్లో పెట్టి దేవుని వాక్యం అన్నాడు. యేసుక్రీస్తు చిన్నప్పుడే మాట్లాడాడు అన్నదానికి ద గాస్పెల్ ఆఫ్ థామస్లో కొన్ని మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు పక్షులను చేసి మట్టితో దానికి ప్రాణం పోస్తే అవి ఎగిరిపోయేవి అని గాస్పెల్ ఆఫ్ థామస్లో ఉంది. అది ఇప్పుడు క్రీస్తు శకం 450 సంవత్సరాలకు రాసినటువంటి గాస్పెల్. అందుకనే దాన్ని క్యాననైజేషన్ చేసినప్పుడు తీసి పారేశారు, అది గాస్పెలే కాదన్నారు. వీళ్ళు మాత్రం దాన్ని పట్టుకొచ్చి ఖురాన్లో పెట్టుకొని, అంటే అరువు తెచ్చుకున్న మాటలు ఉండే ఈ పుస్తకము సత్యదేవుని సత్యవాక్యమైన బైబిల్లోని మాటను ప్రశ్నిస్తే దీన్ని మనం ఏం చేస్తాం? ప్రశ్నిస్తాం. దీని విశ్వసనీయతను మనం ప్రశ్నించాలి. సో అబద్ధాలు చెప్పే అల్లా లేకపోతే మోసపుచ్చే అల్లా గురించి చూసుకున్నాం. 2
అసత్యాలు చెప్పే ఖురాన్ గురించి చూసుకున్నాం. కానీ ఇంకొక మాట కూడా ఉంది. ఏంటంటే ఖురాన్ను మేమే నీకు ఇచ్చాము, మేమే దాన్ని పరిరక్షిస్తాము అని అల్లా చెప్పాడు. అంటే ఈ ఖురాన్లో ఎలాంటి ప్రమేయం ఉండదు, ఎటువంటి పరిస్థితుల్లో ఇది మార్పుకు లోనవ్వదు, దీంట్లో ఏది నష్టపోదు అని ఖురానే సాక్ష్యం ఇస్తుంది. కానీ సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 6 గ్రంథం 60 సంఖ్య 201. సహీ అల్ బుఖారీ అంటే ఏంటంటే ఖురాన్ తరువాత ముస్లిములు విశ్వసించే పుస్తకాలు కొన్ని ఉన్నాయి, వాటిని అహదీసులు అంటారు. ఖురాన్ తరువాత ముస్లిములు విశ్వసించే పుస్తకాలు కొన్ని ఉన్నాయి, వాటిని అహదీసులు అంటారు. ఆ అహదీసులలో సహీ అహదీసులు అని కొన్ని ఉన్నాయి. సహీ అహదీసులు అంటే ఆథెంటిక్ ట్రెడిషన్స్ అని అర్థం. అంటే వాటిని ఖురాన్ పైన ఎంతగా విశ్వసించాలో వాటిపైన కూడా అంతగానే విశ్వసించాలి అన్నది సున్నీ ముస్లిముల నమ్మకం. వాటిలో ఏమేమి ఉన్నాయంటే సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబు దావుద్. సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబు దావుద్. దీంతో పాటు ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిని చదవచ్చు, అందులో కొన్ని విషయాలు విడిచిపెట్టచ్చు. కానీ సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం ఈ 2 విషయాల్లో ఉన్న మాటలు మాత్రం ఎటువంటి పరిస్థితిలో విభేదించడానికి వీలు లేదు. ఈ పుస్తకంలో ఉన్న మాట ఏంటంటే మొహమ్మద్ చనిపోయిన తర్వాత ఖుర్రాలు అంటే ఖురానును వల్లించేవారు చాలామంది బదర్ అనే యుద్ధంలో చనిపోతారు, ద బ్యాటిల్ ఆఫ్ బదర్. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి తాబిత్ అనే ఆయనకు, ఉమర్ అనే ఆయనకి, తాబిత్ అనే ఆయనకి పిలిచి, బాబు మీరు ఖురాన్ను క్రోడీకరించాలి అంటే ఉమర్ ఏమంటాడంటే ఈ పర్వతాన్ని కదిలించమని చెప్పు, నేను కదిలిస్తాను, కానీ మొహమ్మద్ ప్రవక్త గారే చేయనటువంటి పనిని నేను ఎలా చేస్తాను, ఖురాన్ను క్రోడీకరించడం నా వల్ల కాదు అన్నాడు. లేదు లేదు, నువ్వు అలా అనడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళి ఖురాన్ను క్రోడీకరించు అంటే ఆయన వెళ్ళి క్రోడీకరించడం మొదలు పెడతాడు. చెట్లపైన, ఆకులపైన, తాళపత్రాలపైన, ఎముకలపైన, చర్మాలపైన ఉన్న అన్ని ఆయతులను తీసుకొని వచ్చి వాటిని గుర్తుంచుకొని వల్లించే వాళ్ళను కూర్చోపెట్టి రాస్తూ వచ్చాడు. వీలైనంత రాశాడు. ఎక్కడెక్కడైతే విభేదిస్తున్నాడో వాటిని తీసి పాడేశాడు. ఎక్కడెక్కడైతే ఇద్దరు వల్లించే వాళ్ళు విభేదిస్తున్నారో వాటిని ఖురైష్ భాషలో, ఖురైష్ అంటే అరబీ మాట్లాడే వాళ్ళలో ఖురైష్ అనేది ఒక తెగ, 12 తెగలు ఉన్నాయి, అందులో ఖురైష్ అనేది ఒక తెగ. ఖురైష్ అనే తెగకు చెందినవాడే మొహమ్మద్ గారు. ఆ ఖురైష్ అనే తెగకు ఉన్నటువంటి యాసలో దాన్ని రాయండి అని చెప్పాడు. సో కానీ మొహమ్మద్ గారు ఉబయ్ బిన్ కాబ్, అబ్దుల్లా ఇబ్న్ మసూద్ అనే వీళ్ళిద్దరిని ఖురాన్ ఎవరైనా నేర్చుకోవాలంటే 4 దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు నా తరువాత ఖురాన్ ఇంత బాగా తెలిసిన వాళ్ళు అని ధృవీకరించినాడో వాళ్ళలో 2 వీళ్ళు, ఉబయ్ బిన్ కాబ్, అబ్దుల్లా ఇబ్న్ మసూద్. ఉబయ్ బిన్ కాబ్ దగ్గర ఈరోజు ఉన్నటువంటి ఖురాన్ కంటే తక్కువ సురాలున్న ఖురాన్ ఉంది. అబ్దుల్లా ఇబ్న్ మసూద్ దగ్గర ఈరోజు ఉన్నటువంటి ఖురాన్ కంటే 3 సురాలు ఎక్కువగా ఉన్న ఖురాన్ ఉంది. అందుకని ఏం చేశారంటే అన్ని ఖురాన్లను తెప్పించి కాల్చేశారు. ఏం చేశారు? కాల్చేశారు. ఉమర్ గారు లాస్ట్కి ఒక ఖురాన్ చేసి ఇదే ఫైనల్ అని ఇచ్చాడు. పోనీ అదన్నా పెట్టుకున్నాడా? హఫ్సా అనే ఆమె దగ్గర ఉమర్ ఇచ్చేసి, హఫ్సా అనేది ఆమె కూతురు, ఇచ్చి వెళ్తే మదీనా ప్రాంతానికి చెందిన గవర్నర్ మర్వన్ అనే వ్యక్తి దాన్ని కూడా పట్టుకొని వచ్చి ఇది ఒరిజినల్ అని దీన్ని పూజించడం మొదలు పెడతారు, కాబట్టి దీన్ని కూడా మనం కాల్చేయాలని చెప్పి దాన్ని కూడా కాల్చేస్తాడు. మొట్టమొదటిగా ఖురాన్ను క్రోడీకరించేటప్పుడు తాళపత్రాలు, ఎముకలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాల్చేశారు. నంబర్ 1. నంబర్ 2, ఆయన క్రోడించిన ఖురాన్ను కాల్చేశాడు. నంబర్ 3, వేరీడ్ ఖురాన్స్ 7 రకాల అహరూఫులలో ఖురాన్లు ఉండేవి, వాటన్నిటిని తెప్పించి కాల్చేశారు. ఈరోజు బైబిల్లో ఏమైనా మార్పులు చెందాయా, మార్పులు చెందలేదా అని చూడాలి అంటే మనము డెడ్ సీ స్క్రాల్ వరకు వెళ్ళచ్చు, మోషే కాలం వరకు వెళ్ళచ్చు. చేత్తో రాసిన బైబిల్స్ ఈ రోజుకు మన దగ్గర ఉన్నాయి. 4,000కు పైగా వ్రాతప్రతులు, అంటే చేత్తో రాసినవి, స్క్రైబల్ వ్రాతప్రతులు, మాన్యుస్క్రిప్ట్స్ ఈ రోజుకు మనకు
మనం వెళ్ళి చూస్తాం ఏదైనా తప్పు ఉంది అంటే సరిదిద్దుకోవటానికి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏం లేదు, అన్నీ కాల్చేయటమే. సో మార్పు లేదు అని చెప్పుకునే ఖురాన్ అసలు మార్పు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒరిజినల్ లేదు కదా. ఒరిజినల్ ఉంటే మార్పు అయిందా లేదా చూస్తావు, ఒరిజినల్ లేకపోతే ఎలా చూస్తావు? అది ఈ ఖురాన్కు ఉన్నటువంటి సమస్య. మరి ఇది చెప్పే మాటలు మనం నమ్మాలా అనేది ప్రశ్న. గుడ్ ఫ్రైడే సమయం వచ్చింది. అది ఫ్రైడేయా, వెన్స్డేయా, థర్స్డేయా, సండేయా ఇంపార్టెంట్ కాదు. ప్రభు చనిపోయాడు మన కోసం, అది ఇంపార్టెంట్. ప్రభు తిరిగి లేచాడు, అది ఇంపార్టెంట్ మనకి. ఆయన శిలువ పైన పలికిన మాటలు మనకి ఇంపార్టెంట్. ఎందుకు? ఆయన శిలువ పైన కాకుండా మామూలుగా పలికిన మాటలు ఇంపార్టెంట్ కాదా? అవి ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే మనకి. ప్రభువు ఏ మాట పలికినా కానీ మనం దాన్ని దేవుని వాక్యంగా తీసుకుని మరి పెట్టుకున్నాం. ప్రవక్త పలికిన ప్రతి మాటలను మనం భద్రపరుచుకున్నాం. అది క్రైస్తవులు, యూదులు చేసినటువంటి పని. దేవుడు వాళ్ళని ఆ విధంగా నేర్పాడు. వీళ్ళకేం నేర్పాడంటే, మొహమ్మద్ గారు చనిపోతున్నారు, బెడ్ మీద ఉన్నారు, ఇంకా చనిపోతారు, ఇంకొక కొన్ని గంటల్లో చనిపోతారు. ఆయేషా, తర్వాత ఆయన 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 భార్యలు, ఆయన ఉమర్ అంటే ఆయన శిష్యుడు, అబూబకర్, అందరూ ఉన్నారు అక్కడ, అందరూ చుట్టుపక్కల ఉన్నారు. ఇంకా చచ్చిపోతాడు. ఆయన చెప్పాడు, నాయనా మీరు విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండటానికి, జాగ్రత్తగా వినండి ఈ మాట, మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు విశ్వాసంలోంచి తొలగిపోకుండా ఉండటానికి అతి శ్రేష్టమైన మాట చెప్తున్నాను. చూడండి ఏముందో, కమ్ లెట్ మీ రైట్ ఫర్ యూ ఎ స్టేట్మెంట్ ఆఫ్టర్ విచ్ యూ విల్ నాట్ గో స్ట్రే. మీ విశ్వాసం నుంచి మీరు మరలిపోరు, అలాంటి మాట నేను మీకు చెప్తున్నాను. పెన్ను పేపర్ తీసుకురండి అంటే ఆయన ఏమన్నాడంటే, మా దగ్గర మొత్తం ఖురానే ఉంది, నువ్వు చెప్పేది ఏందన్నారు. మా దగ్గర మొత్తం ఖురానే ఉంది, నువ్వు చెప్పేది ఏందయ్యా, చచ్చిపో అన్నారు. నేను చెప్పటం లేదు, అది ఏమంటే సాహీ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7 బుక్ నెంబర్ 70 నంబర్ 573. సాహీ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7 బుక్ 70 నంబర్ 573. అది వాళ్ళు చెప్పే మాట. అంటే ఆయన ఏ మాట అయితే చెప్తున్నాడో అప్పుడు ఆ మాట ఈరోజు ఖురాన్లో ఉందా లేదా? ఆ మాట లేదు కాబట్టి ఈ ఖురాన్లో మార్గభ్రష్టత్వం పట్టే అవకాశం ఉందా లేదా? ఏమన్నాడు ఆయన? అది నేను రాసించేది, నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు తెలుసుకుంటే యూ విల్ నాట్ గో అస్ట్రే, మీరు తప్పిపోరు. మీరు రాసుకోలేదు కాబట్టి తప్పిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు తప్పిపోయింది ఎవరు? క్రైస్తవులా, ముస్లింలా? ఇది సమస్య. అబద్ధాలు చెప్పే, మోసాలు చేసే అల్లా, అబద్ధము లేకపోతే అసత్యాలు చెప్పే ఖురాను, సంపూర్ణము అని చెప్పుకునే ఖురాన్లో క్రోడీకరించే సమయంలో మార్పులు చేర్పులు జరగటం, అదే ఖురాన్లో ఆఖరి మాట, తన జీవితానికి ఆఖరి మాటగా మొహమ్మద్ చెప్తా ఉంటే మా దగ్గర ఖురానే ఉంది, నువ్వు చెప్పేది ఏందిలే అన్నారు. ఇది మరి ఇప్పుడు అసలు విషయం వస్తుంది. చూడండి 12వ అధ్యాయము అసలు విషయం ఇది. దిస్ ఈజ్ ఎ మిసైల్ ఫర్ యూ. మీరు ఎవరైనా యుద్ధానికి వెళ్తే మిసైల్స్ వాడతారు కదా, దిస్ ఈజ్ ఎ మిసైల్ ఫర్ యూ. ఇది కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు రాసుకుంటారో, మైండ్లో పెట్టుకుంటారో, పిక్చర్ తీసుకుంటారో మైండ్లో, మీ ఇష్టం. కానీ ఇది గుర్తుపెట్టుకోండి. 12వ అధ్యాయం 111వ వచనం, చాప్టర్ 12 వర్స్ 111. ఇదేం చెప్తుందంటే, వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ, ప్రతి విషయానికి వివరణ, విశ్వసించేవానికి హితబోధ, దేవుని కారుణ్యం. ఈ ఖురాన్ ప్రతి విషయానికి ఏంటంట అంటే, బైబిల్లో ఏదైనా మీకు బైబిల్ను ధృవీకరించడానికే ఇది వచ్చింది, కానీ అందులో ఉన్న విషయాలను కూడా ఇది ఏం చేస్తుంది? వివరిస్తుంది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్. కేవలం 12, 111 చూస్తే సరిపోదు. 6వ అధ్యాయము 114.
నీవు శంకించే వారిలో చేరిపోవద్దు. సత్యం రీత్యా న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది. పరిపూర్ణము అంటే అర్థం ఏంటి సార్? ఏంటి సార్ పరిపూర్ణం అంటే? ఇంగ్లీష్లో ఏముందంటే ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ట్రూత్ అని ఉంది. కంప్లీట్ ఇన్ ట్రూత్. నెంబర్ 2, అన్ని విషయాలకు వివరణ. ఇప్పుడు నాకేంటంటే నా క్వశ్చను, లేకపోతే క్రైస్తవులు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, కంప్లీట్ అయినప్పుడు, అన్ని విషయాలకు వివరణ అయినప్పుడు, మీరు ముస్లింలు పుట్టిన వెంటనే ఏం చేస్తారు? పిల్లలకి 8వ రోజు చేస్తారా? తెలుసా మీకు ఆ విషయం? మరి ఖురాన్లో ఎక్కడుంది? ఎందుకు చేయాలి? ఆశ్చర్యపరిచే మాట, ఖురాన్లో లేదు సున్నతి చేసుకోమని. Where did they get this concept from? కంప్లీట్ పుస్తకంలో విశ్వాసం గురించిన మూలాలు లేవే. తౌహీదే సున్నా అంటే దేవుడు ఒక్కడే అని చెప్పే తౌహీద్ అంటే ఒక డాక్ట్రిన్. ఖురాన్లో ఎక్కడుంది? లేదు. 5 సార్లు నమాజ్ చేయాలి, నమాజ్ ముందు వజూ చేసుకోవాలి, ఎట్లా వంగాలి, ఎట్లా లెయ్యాలి, వేలు ఎట్లా చూపించాలి, ఖురాన్లో లేదు. హదీసులకు వెళ్ళాలి. ఖురాన్ పరిపూర్ణమైతే హదీసులకు ఎందుకు వెళ్ళాలి? లేదు. అన్నిటికీ హలాల్ చేసి తినాలి అని విన్నారా మీరు? ప్రభువు మీకు ఏది తినాలో ఏది తినకూడదో అనేది హలాల్ చేశాడు. హలాల్ చేయడం అంటే రక్తం మొత్తం బయటికి రావాలి. కోషరు పద్ధతి అంటే మన యూదులు పాటించే పద్ధతి అది. దాన్ని కోషరు పద్ధతి అంటారు. దాన్ని కాపీ కొట్టి హలాల్ అని పేరు పెట్టాం మనం. సరే పెట్టాం, ఓకే, బాగానే ఉంది. చేపలకి ఎట్లా చేస్తావు? ఇది వివరణ కదా, కంప్లీట్ కదా ఇది పుస్తకం. చేపలకు హలాల్ ఎప్పుడు చేస్తావు? ఖురాన్ చెప్పాలి, మీరు చెప్తే ఎట్లా? ఖురాన్ నుంచి చూపించాలి, లేకపోతే మరి కంప్లీట్ కాదు ఇది. విశ్వాసం అంటే ఇంక క్వశ్చనే లేదు. మా విశ్వాసం కదా ఇది, యేసుప్రభు చనిపోయాడని. కాబట్టి ప్రశ్నించేవాడి అర్హత మనం చూడాలి. నీ విశ్వాసానికి సంబంధించిన మూలాలనే వివరించలేని నువ్వు నా విశ్వాసం గురించి యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడా చనిపోలేదు అని చెప్తే నేను వింటానా సార్? ఎందుకు వినాలి? వినను. అది చాలదని చెప్పి ఖురాన్లో అబ్రోగేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అబ్రోగేషన్ అంటే అర్థం ఏంటంటే, మేము ఏ ప్రవచనాలనైతే మీరు మర్చిపోయేలా చేస్తామో వాటికంటే శ్రేష్టమైన వచనాలను తీసుకుని వచ్చి వాటిలో పెడతాము అని ఉంది. అంటే మీరు ఫస్ట్, మేము మీకు నిత్యము నుంచి నా దగ్గర ఉన్నటువంటి ఖురాన్ ఇచ్చాను. అది కూడా ఎట్లా? గాబ్రియేలు దూత ద్వారా పంపించాను, నిన్ను వల్లించేలా చేశాను. కానీ నువ్వు మర్చిపోయేలా కూడా నేనే చేస్తాను. ఫస్ట్ విషయం, నువ్వు మర్చిపోయిన తర్వాత దానికంటే శ్రేష్టమైంది నేను చెప్తున్నాను చూడండి. దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన 2వ అధ్యాయం 106వ వచనం. దానికంటే అంటే ఈ ఖురాన్లో ఒక ఆయత్ కంటే ఇంకొక ఆయతు శ్రేష్టమైనది అని అర్థం. అంతేనా? దేవుని మాటలు నిత్యత్వానికి సంబంధించినవైతే కొన్ని శ్రేష్టమైనవి, కొన్ని తక్కువ శ్రేష్టమైనవి ఉంటాయా? సో వమా కతలుహు యకీనా, ఆయన నిశ్చయముగా చంపబడలేదు అనేది శ్రేష్టమైందా అతి శ్రేష్టమైందా? తక్కువ శ్రేష్టమైందేమో. దాని తర్వాత ఇంకొకటి వచ్చిందేమో, అది మర్చిపోయేలా చేసి ఇంకొకటి పెట్టాడేమో. హూ నోస్? ఏంటి సార్, అంతేనా కాదా? ఇది మనం చెప్పే మాట కాదు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. శ్రేష్టమైనది తీసుకొని వస్తాం. అసలు ప్రవక్త చనిపోయే ముందు మీరు విశ్వాసం నుంచి తొలగిపోరు, నేను ఈ మాట చెప్తాను అనేదే యేసుక్రీస్తు నిజంగానే చనిపోయాడు అన్న వాడు ఆయన నమ్ముకో అనేమో రాసుకోలేదు కదా. ప్రవక్త ఆ విషయం చెప్పేవాడేమో, వాళ్ళ ప్రవక్త. మనం ప్రవక్తను ఒప్పుకోం, మనకు అవసరం లేదు. సో కంప్లీట్ నేను అని చెప్పుకునే ఖురాన్ కంప్లీట్ కాదు.
సమయం లేదు కాబట్టి కోల్పోబడిన ఖురాన్ అనేది చెప్పను. ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. అంటే ఖురాన్లో చాలా భాగం కోల్పోబడింది, ఆ విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడు ముహమ్మద్ యొక్క విశ్వసనీయత చూస్తాం. మనం అల్లా విశ్వసనీయత చూసాం, ఖురాన్ యొక్క విశ్వసనీయత చూసాం. ఈ రెండిటి విశ్వసనీయత ఆధారంగా యేసు శిలువపైనికి ఎక్కించను లేదు, శిలువపై చనిపోలేము లేదు అనే మాటను మనము నమ్మాల్సిన అవసరం లేదు అన్న విషయంకి వచ్చాం. ముహమ్మద్ గారి గురించి చూద్దాం. ప్రశ్నలు ఏవైనా ఉంటే లాస్ట్ 10 minutes ఇస్తాను. వీ విల్ హ్యావ్ నైస్ డిస్కషన్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ విల్ స్టే ఫోకస్ ఆన్ ది సబ్జెక్ట్. ముహమ్మద్ యొక్క విశ్వసనీయత చూద్దాం. ముహమ్మద్ గారు ఆయన పర్సనల్గా ఆయన వ్యక్తిగత జీవితంలో 190 చేసి ఉండొచ్చు, మనకి ఇబ్బంది లేదు. ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఏంటి, ఇవన్నీ వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పే వాటిలో సత్యం ఉందా లేదా అనేది చూడాలి మనం, అంతే. మిగిలిన వాటితో మనకు సంబంధం లేదు. సో ఇది చూద్దాం. ఆయిషా చెప్పిన మాటలు. ఆయిషా అంటే ఎవరంటే ముహమ్మద్ గారు ఆమె 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, ఈయన దాదాపు 40 చిల్లర 50 దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెతో ఆయన ఆ పెళ్లిని ఖాయం చేశాడు. అంటే నిజంగా ఆమెను భారీగా చేసుకున్నాడు, శారీరకంగా కూడా. ఈమె అంటే ఆయనకు చాలా ఇష్టం, చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె చెప్పే మాట ఏంటంటే ప్రవక్త గారి పైన ఒక స్పెల్ అంటే మంత్రం చేశారు. ఆ మంత్రం ఆయనకు పట్టింది. ఆ మంత్రం పట్టడం వల్ల ఆయన తన భార్యలలో కొంతమందితో ఆ రోజు రాత్రి గడపకపోయినప్పటికీ గడిపాననుకోవటం, గడపని వారితో గడిపాననుకోవటం, గడిపిన వారితో గడపలేదు అనుకోవటం. అంటే ఆయనకు అంతగా దాని ఇన్ఫ్లుయెన్స్లో ఉండిపోయాడు. నేను చెప్పటం లేదు, చూడండి. ఆయిషా చెప్తా ఉంది. ఇది సహీ అల్ బుఖారీ నుంచే తీసుకున్నాం. సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 5 పుస్తకం 59 సంఖ్య 369. ఆయనకు ఎప్పుడు వహీ అంటే దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షత, ఎప్పుడు వహీ వచ్చిందో ఎప్పుడు వహీ రాలేదో కూడా తెలుసుకోలేనంత ప్రభావంలో, మంత్ర ప్రభావంలో ఆయన ఉన్నాడు. 6 నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు. సొంత భార్యతో రతి జరిపినా కానీ జరపలేదనుకోవటం, అదే సొంత భార్యతో జరపకపోయినా కానీ జరిపినాననుకోవటం. ఇంత అన్యోన్యమైన సంబంధంలోనే ఆయనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఖురాన్లో ఎన్ని వచనాలు అట్లా కన్ఫ్యూజన్తో రాసి ఉండొచ్చు అన్నది మన ప్రశ్న. వమా కతలుహు యకీనా అన్న మాట కూడా కన్ఫ్యూజన్లో రాసాడేమో, మనకేం తెలుసు? డూ వీ నో దాట్? మంత్ర ప్రభావంలో ఆయనకు తెలియక రాశాడేమో. కాబట్టి ముహమ్మద్ గారి విశ్వసనీయతను మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అట్లాగే ఆయనతో జబీర్ బిన్ అబ్దుల్లా అనే వ్యక్తి ఇచ్చిన వివరణ ఇది. ఆయనను ముహమ్మద్ గారిని బాధపెట్టిన ఒకరిని చంపటానికి వెళ్తూ ఉంటే ఆయన అడిగాడు, ఏమనంటే, ముహమ్మద్ గారు నేను వెళ్ళి ఆయన చంపేస్తాను, కాకపోతే నాకు ఒక్క పర్మిషన్ ఇవ్వండి. ఏంటంటే, నేను మోసపరచటానికి ఒక తప్పుడు మాట, వాడిని మోసం చేయటానికి ఒక అబద్ధం, తప్పుడు మాట చెప్తాను, మీకు ఇబ్బంది లేదా అన్నాడు. ఆయన ఏమన్నాడు? చెప్పుకోపో, నో ప్రాబ్లం అన్నాడు. నో ప్రాబ్లం, చెప్పేసేయి అన్నాడు. దీన్ని ఏమంటారంటే ఇస్లాంలో తకియా అంటారు. తకియా అంటే అర్థం ఏంటంటే మీ స్వధర్మ రక్షణ కోసం, ఇస్లామును కాపాడుకోవడం కోసం మోసం చేసినా, అబద్ధం ఆడినా అది మీకు తప్పు కాదు, అది హరాం, దట్ ఈజ్ ఓకే అని చెప్పేది ఇది. సో వమా కతలుహు యకీనా అనేది కూడా మోసం చేయడం కోసం చెప్పాడేమో. అబద్ధం చెప్పమని చెప్పినవాడు అబద్ధం చెప్పకుండా ఉంటాడా అనేది ప్రశ్న. సో అల్లాహ్ విశ్వసనీయత చూసాం, ఖురాన్ విశ్వసనీయత చూసాం, అలాగే ముహమ్మద్ గారి విశ్వసనీయత చూస్తున్నాం. ఖురైష్ వారి అల్లత్, అల్ మనత్, అల్ ఉజ్జా, ఈ 3 దేవతలు, అల్లత్, అల్ మనత్, అల్ ఉజ్జా అనే ఈ 3 దేవతలు అల్లాహ్ పిల్లలుగా అప్పుడున్నటువంటి ఖురైష్ జాతి వారిని ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు.
వారి ముందు సాష్టాంగపడి నమస్కరించేవాళ్ళు. ఈయన మాత్రం విగ్రహాలను పూజించకూడదు అని చెబుతూ వస్తూ ఉంటే వాళ్ళు కోప్పడినప్పుడు వాళ్ళను కూడా ఇస్లాం వైపు ఆకర్షించడం కోసం ఈయనేమన్నాడంటే అల్లత్ అల్మనత్ అల్ ఉజ్జా అనే ఈ ముగ్గురు కూడా దేవుని పిల్లలు, వీరికి ప్రార్థిస్తే వీళ్ళు వెళ్ళి మన కోసం ప్రార్థిస్తారు, ఇది ఓకే అన్నాడు. అంటనే అందరూ ఇలా సాష్టాంగపడి నమస్కారం చేశారు ముహమ్మద్ గారితో సహా. అందులో ఒక్క ముసలి వ్యక్తి ఆయన చేయలేదు. ఓకే, ఆ అల్లత్ అల్మనత్ అల్ ఉజ్జా అనే దానికి వీరు అల్లాహ్ పిల్లలే అని చెప్పటానికి వచ్చినటువంటి ఆయత్నే సాటనిక్ వర్సెస్ అంటారు. సాటనిక్ వర్సెస్ అని ఎంతమంది ఉన్నారు? దీనికోసం సల్మాన్ రష్దీ అనే అతన్ని ఉరేయడానికి కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ వెనుకాడలేదు, ఉరి వేయలేదులేండి. ఆయన వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. బట్ ఎనీవేస్, అల్లత్ అల్మనత్ అల్ ఉజ్జా అనే ఈ ముగ్గురు దేవతలను అల్లాహ్ పిల్లలుగా ఆయన చెప్పటం, అది ఖురాన్లో క్రోడీకరించడం, దానికి అల్లాహే స్వయంగా చెప్పటం, నీ నోటిలో ఆ మాటలు సైతాన్ పెట్టింది కానీ నేను వాటిని తీసేశాను కాబట్టి ఖురాన్లో లేదు. ఇప్పుడు అది చూడు, ఎంత వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దేవుని వాక్యంగా చెప్పుకునే ఖురాన్ని మార్చుకోవటం. ఆయనతో పాటు అబ్దుల్లా బిన్ అబ్జర్ అనే వ్యక్తి ఖురాన్ ఈయన వల్లిస్తూ ఉంటే ఆయన రాసేవాడు, ముహమ్మద్ గారు వల్లిస్తూ ఉంటే ఆయన రాసేవాడు. అప్పుడు ఆయన చేతి పైన సైతాను ప్రభావం చూపించి తప్పులు చేసేలా చేశాడంట. మరి వమా కతలుహు యకీనా అనేది కూడా అలాంటి తప్పే ఉండొచ్చు కదా, అవునా కాదా? మనం చెప్పటం లేదు. ఎక్కడున్నది? సునన్ అబూ దావుద్ బుక్ నంబర్ 39 నంబర్ 4345 అందులో ఉన్నటువంటి మాట. ఈ వ్యక్తి ఇస్లాంను విడిచిపెట్టి వెళ్ళిపోయి తిరిగి వస్తాడు. అప్పటికే ముహమ్మద్ గారు ఇచ్చినటువంటి రూల్ ఏంటంటే, అల్లాహ్ చెప్పినటువంటి రూల్ ఏంటంటే ముహమ్మద్ గారికి ఇస్లాంను విడిచిన ఎవరినైనా సరే చంపేయాల్సిందే. కానీ ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఆయన తీసుకుని ఆయన ఆహ్వానిస్తాడు. అక్కడ కూడా ఖురాన్ తప్పిపోతుంది. ఇంకా ఆఖరి మాట ఇది చెప్పి నేను ముగిస్తాను. ఖురాన్లో చాలా మటుకు ఆయతులు కేవలం మొహమ్మద్ గారిని సంతోషపెట్టడం కోసమే వచ్చినట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు 33, 53, 33, 37 వాళ్ళ ఇంటికి అతిథులు వస్తే భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ కోసం అల్లాహ్ ఇచ్చినటువంటి, బై ది వే ఖురాన్ అనేది నిత్యత్వం నుంచి రాయబడి అల్లాహ్ దగ్గర ఉన్నటువంటి పుస్తకం కదా. అందులో మొహమ్మద్ ప్రవక్త గారి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆయనను ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఎందుకు రాయాలండి నిత్యత్వంలో నుంచి ఉన్నటువంటి పుస్తకంలో? అది ఎలా అన్క్రియేటెడ్ బుక్ ఇది, మీకు తెలుసో లేదో. అంటే ఎవరు సృష్టించని అల్లాహకు ఈక్వల్గా ఉండే పుస్తకం ఇది. ఆ పుస్తకంలో వాళ్ళ ఇంటికి అతిథులు వస్తారు, భోజనం చేస్తారు, ఈయనను సతాయిస్తారు. కాబట్టి ఒక ఆయతు రావాలి. ఏమని చూడండి, 53వ వచనం ఏముందంటే, ప్రవక్త విశ్వాసులైన ప్రజలారా, దైవ ప్రవక్త ఇళ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించొద్దు, భోజన సమయానికై కాచుకొని కూర్చోవద్దు, మిమ్మల్ని భోజనానికి పిలిస్తే తప్పకుండా వెళ్ళండి, అయితే భోజనం చేసిన వెంటనే బయటికి వెళ్ళిపోండి, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉండొద్దు, మీ చేష్టలు ప్రవక్తకు కష్టం కలిగిస్తాయి. సో ప్రవక్తకు కష్టం కలిగిస్తే కూడా వచ్చినటువంటి ఆయతులు ఉన్నాయి. సో అలాగే కొడుకు భార్యను చూసి మోహించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇదే 33వ అధ్యాయము 37వ వచనం చూడండి. కొడుకు భార్యను అంటే ఆయన దత్తత తీసుకున్నటువంటి జయిద్ బిన్ మొహమ్మద్ అనే వ్యక్తికి తర్వాత ఆయన భార్యను చూసి ఆమె నగ్నంగా ఉండడం చూసి మోహించి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు అల్లాహ్ ఈ ఆయత్ పంపించాడు వెంటనే. ఏమనంటే, ఓ ప్రవక్త, నీవు ఏ వ్యక్తికి మేలు చేశావో, అంటే జయిద్ బిన్ మొహమ్మద్, నీవు నీ భార్యను విడిచిపెట్టకు, అల్లాహ్కు భయపడు అని నువ్వు చెప్తున్నావు. ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, అల్లాహే ఎక్కువ హక్కుదారుడు.
తరువాత జయిద్ అంటే తన కొడుకు ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు మేము ఆమె విడాకులు పొందిన స్త్రీతో నీకు వివాహం జరిపించాం. విడాకులు పొందిన స్త్రీ అనేది బ్రాకెట్లో పెట్టుకున్నారు వీళ్ళు, బ్రాకెట్లో పెట్టుకున్నారు. అది అరబీ భాషలో లేదు. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పుడు అసలు దత్తపుత్రులనే పెట్టుకోవద్దు అని చెప్పాడు. ఈ ఆయత ఎందుకు వచ్చిందంటే మీరు ఇంకా ఎవరిని దత్తత తీసుకోవద్దు. ఎందుకు? ప్రవక్త దత్తత తీసుకొని ఆయన భార్యనే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీరు ఎవరు దత్తత తీసుకోవద్దండి ఇంకా. అందుకనే ఆయిషా ఏమంటుందంటే చూడండి, సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 6 బుక్ నెంబర్ 60 ఎట్లుంటుందంటే, ఐ ఫీల్ దట్ యువర్ లార్డ్ హెసన్స్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ యువర్ విషెస్. అంటే నీ కోరికలు, నీకున్నటువంటి ఆశలను పూర్తి చేయడం కోసమే నీ అల్లాహ్ తొందరపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది అని తన సొంత భార్య ఇచ్చినటువంటి సర్టిఫికేట్. సో మొహమ్మద్ గారి సొంత కోరికలను పూర్తి అడ్రస్ చేయడానికి వచ్చినటువంటి ఖురాన్ మనం నమ్మాల్సిన అవసరం ఉందా? ఎవరైతే మన మూల విశ్వాసాలను ప్రశ్నిస్తున్నారో వారికి విశ్వసనీయత ఉందా? అల్లాహ్కుందా? ఖురాన్కుందా? ముహమ్మద్కుందా? కానీ గడ్డాలు పెట్టుకొని, టోపీలు పెట్టుకొని, కోట్లు వేసుకొని తిరిగే వాళ్ళకి మాత్రం ఉందన్నట్లుగా చూస్తుంటారు. మాకుంది అర్హత అన్నట్లుగా నిలబడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురువులకే అర్హత లేదు, వీళ్ళకి ఎక్కడి నుంచి అర్హత వస్తుంది? కాబట్టి అల్లాహ్ గుణగుణాల కారణంగా కానీ, ఖురాన్లో ఉండే అసత్యాల కారణంగా కానీ, ముహమ్మద్కున్న శీలము కానీ, ఈ 3 విషయాల్లో కూడా వాళ్ళకు అర్హత లేదు. అయినప్పటికీ ఈవెన్ దో ఇట్ ఈస్ లైక్ దట్, క్రైస్తవ దృక్పథం అలా ఉండదు. క్రైస్తవ దృక్పథం ఎలా ఉంటుందంటే, 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చెప్పండి, చదవండి, పర్లేదు. నిర్మలమైన మనస్సాక్షి గల వారై, మనలో ఉన్న నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ నా పాపాల కోసం నాకు బదులుగా చనిపోయిన నా యేసు తిరిగి రాబోతున్నాడు. పునరుత్థానుడై పైకెళ్ళిన నా యేసు తిరిగి రాబోతున్నాడు. నన్ను ఈ సార్వత్రిక సంఘంలో భాగంగా లేపుకొని తీసుకొని పోబోతున్నాడు. ఇది నాకున్న నిరీక్షణ. ఆ నిరీక్షణ గురించి హేతువు ఎవరైనా అడిగితే, చూడండి ఏముంది అక్కడ, హేతువు అడుగు ప్రతివానికి అందులో అల్లా ఉన్నాడు, ఖురాన్ ఉంది, ముహమ్మద్ ఉన్నాడు, దావా ప్రచారకులు కూడా ఉన్నారు. వాళ్ళు హేతు అడిగితే మనం ఏం చేస్తాం? సాత్వికముతో, భయముతో సమాధానం తప్పకుండా చెబుతాం. నెక్స్ట్ 2 సెషన్స్లో మీరు అదే చూస్తారు. వీళ్ళకి అర్హత లేదు, అయినప్పటికీ మనకు బైబిల్ వాక్యం చెప్పే సందేశం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ప్రశ్నించినా కానీ మీరు సాత్వికంతో సమాధానం చెప్పాలి. మనం చెబుదాం. నెక్స్ట్ సెషన్లో సమాధానం చూస్తారు. బైబిల్ తరఫు నుంచి వచ్చినటువంటి సమాధానాలు మీరు చూస్తారు. 66 పుస్తకాలు లేఖనముగా భావించే మనము అందులో ఏ పుల్లైనను సున్నైనను పోదు. పర్వతములు గతించిపోతాయి, భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ యేసు ప్రభువు చెప్పిన మాట 66 పుస్తకాల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఏ ఒక్క మాట అన్క్వశ్చనబుల్, ఇర్రివోకబుల్, అన్ఛాలెంజబుల్. తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైనటువంటి మన దేవుడు, మోసములు చేయనివాడు, పై ఎత్తులు వెయ్యనివాడు, భూమ్యాకాశములను సృష్టించిన వాడు, ఎవరిని తను తప్ప ఎవరిని దేవతలుగా గుర్తించని మన దేవుడు, తన ప్రవక్తల ద్వారా కేవలము తన మాటలనే మాట్లాడించిన మన దేవుడు, తన ప్రవక్తల నాలుకలో సాతాను ప్రమేయం ఏమాత్రమూ లేకుండా చేసిన మన దేవుడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మేకవన్య పులులు ఉంటాయి, మేకవన్య తోడేళ్ళు మీ మధ్యలో నుంచే వస్తున్నాయి అని వార్న్ చేసిన మన దేవుడు, 66 పుస్తకాలు కలిగిన మన పరిశుద్ధ గ్రంథము
లేఖనము, మన ప్రభువు, మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువు. ఈ 3 విషయాలు, వీటి విశ్వసనీయత గనక మనం చూస్తే దాని ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. ఈ లేఖనంలో చెప్పిన మాటలను ప్రశ్నించే అర్హత కానీ విశ్వసనీయత కానీ మనం ఇంతవరకు మాట్లాడుకున్నట్లు ఈ ముగ్గురికి లేనే లేదు. కాబట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం. ప్రభా, హౌ బ్లెస్డ్ ఇట్ ఈస్ లార్డ్ టు బీ ఇన్ యువర్ ఫోల్డ్. నీ మందలో నేను చేరటం ఎంత ధన్యం ప్రభా, ఇది ఎంత ధన్యత. And now I challenge you, now I invite you to have heart for Muslims. ముస్లింల కొరకు హృదయం కలిగి ఉండాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వారిని ప్రేమతో ప్రభువు వైపు పిలవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ముస్లింలను ప్రేమించడానికి, ముస్లింలను ఇవాంజలైజ్ చేయటానికి, ప్రభువు వైపుకు పిలవటానికి, సాదరంగా ఆహ్వానించటానికి, ధైర్యంగా ముందుకెళ్తాము అని మీలో ఒకరిద్దరు కమిట్మెంట్ తీసుకున్నా కానీ మేము ఇక్కడికి రావటం, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీరు మాకిచ్చిన ఆజ్ఞను అనుసరించి మా నిరీక్షణ నిమిత్తం హేతు అడిగే ప్రతి వానికి సమాధానం చెప్పటానికి మీరు మాకు సహాయం చేయండి. అలాంటి హృదయాన్ని దయచేయండి. మా మధ్య మీరుండి నడిపించినందుకు స్తోత్రములు. రానున్న సమయాన్ని కూడా మీకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని ప్రభువా మీరు మా మధ్య నుండి నడిపించి మా మనోనేత్రములు తెరిపించి లేఖనాలలో ప్రభువా మరి మునిగటానికి, లేఖనాలను అర్థం చేసుకోవటానికి, అవగాహనను పెంచుకోవటానికి సహాయం చేయమని, మీ మరణ పునరుత్థానాలను ప్రభువా మా హృదయాలలో మీరు పదిలంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, అది తెలియని వారికి తెలియచెప్పటానికి మీరు మాకు జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.